ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆలూరు చెంచోలి మండలంలో లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దళసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించి కూలీలతో సమావేశమయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 100 రోజుల పనికి గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కూలి పెంచలేదని అన్నారు. అంతేకాకుండా పేదలను ఉపయోగించి వస్తువులపైన పన్నులు వేసి పీడిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే తప్ప గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎక్కడా చేయలేదన్నారు. అయోధ్య రాముడి పేరుతో దేశంలో అన్ని కుటుంబాల నుంచి లక్షల కోట్ల చందాలు వసూలు చేసి ఖర్చు పెడుతున్నారే గాని తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రాముడిని మొండి చేయి చూపిస్తున్నారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులకు ఉపయోగపడనంగా చేస్తున్నారని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు గాని కొత్త పెన్షన్ లబ్ధిదారులను ఎంపిక చేయలేదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం పేదల కోసం అనేక పోరాటాలు చేశారు. ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏనాడు పదవికి ఆశపడలేదు. రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇచ్చి పేదల అభివృద్ధికి తోడు అవుదాం, దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. 5 ఇచ్చి 10 అని రాస్తారు. లేదు మీ 500 ఇవ్వకముందే ఎవరైనా తీసుకొచ్చేటోడు వెనక జోబులు వేసుకొని పోతాడు కావచ్చు. దానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు మీ అకౌంట్ లో పడకుంటే మాది బాధ్యత. ఎందుకు వాళ్ళ కారణం తీస్తాం, మీ డబ్బులు మీకు వస్తాయి. ఎర్ర బస్ ఎక్కేది ఎవరు? పేదవాళ్ళు. కానీ గతంలో ఎర్ర బస్ రేట్లు కూడా విపరీతంగా పెంచారు. అందుకనే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క మహిళకు ఫ్రీ బస్ చేయడం జరిగింది. 100 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నా కూడా వాళ్లకు కరెంటు ఫ్రీ. కానీ ఒక గుడిసె ఉంటే 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే విపరీతంగా కరెంటు బిల్లులు పెట్టారు. కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు కనెక్షన్ వీకేసేది. అందుకనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. 5 లక్షలతోటి మీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు శాంక్షన్ చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఎవరికి ఇవ్వాలనేది రేపు ఈ ఓట్లు అయిపోయాక మళ్ళీ మేము నిర్ణయిస్తాం. ఇట్లనే మీటింగ్ పెట్టుకొని మీ అందరి సమక్షంలో పాపం ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళు గివిళ్ళకిద్దామని మీ అందరి అభిప్రాయం మేరకే ఇస్తాం. మా చైతన్యవంతమైన తమ్ముళ్ళు కూడా ఆలోచించండి. ఇవాళ అగ్నిపథ్ అని పథకం తెచ్చిండు. ఆదిలాబాద్ జిల్లా అంటే మిలిటరీలో సైన్యంలో ఎక్కువ పోతారు. అంతకుముందు 14 సంవత్సరం నౌకరిండే. ఇప్పుడు 4 ఏళ్లకు ప్రాణాలు తెగించి ఎవరన్నా పోయి బార్డర్ లో పనిచేసేస్తారమ్మ. 14 ఏళ్ళు కాంగ్రెస్ పెడితే నౌకరి సైన్యంలో, బీజేపీ వాళ్ళు వచ్చినాక 4 ఏళ్లే చేసి ఇంటికి వచ్చి ఉండమంటాడు. 4 ఏళ్లు నౌకరి చేస్తూ పై పట్టుకొని బార్డర్ లో కాపులా కాసినాడు ఇంటికి వచ్చి మళ్ళీ ఏం పని పోవాలి? ఈ 100 రోజుల పనికి పోవాలి. ఇవాళ మనకు ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి రైల్వే లైన్ ఇస్తామన్నారు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. మహిళలకు 15 లక్షల రూపాయల అకౌంట్లలో వేస్తా అన్నారు బీజేపీ వాళ్ళు. మరి 10 ఏళ్ళు వాళ్లే ఉన్నారు. 10 ఏళ్ల కింద మనం ఉన్నాం దేశంలో. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాం. ఇక్కడ నేను మంత్రిగా ఉన్నా, అన్న కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. పాపం మొన్న ఆయన ఓడిపోయిండు. కానీ ఈసారి ఒక ఆడకూతురు నిలబడ్డది. నేను కూడా ఒక ఆడకూతురుగా మరి జిల్లాకు మంత్రిగా ఉన్నా. మీ రోడ్లైనా మీ బడే ఈ రోజు పేదోళ్లకు ఉపాధి కల్పిస్తాంది, ఇంత కూలి కల్పిస్తాంది. కానీ 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉంది. 10 ఏళ్ల నుంచి మరి ఈ రోజు గత 3 నెలల కింద కూడా జరిగినటువంటి ఎన్నికల్లో మీరు బీజేపీని ఇక్కడ గెలిపించారు. మరి ఎంపీని కూడా గతంలో బీజేపీనే గెలిపించారు. కానీ ఈ 100 రోజుల పనిని కనీసం ₹1 మరి పెంచిర్రా? కూలి పెంచిర్రా? మరి అదే విధంగా పని దినాలు పెంచిర్రా? మరి గడ్డపారలు ఇచ్చిర్రా? పారలు ఇచ్చిండ్రా? కానీ గ్యాస్ ధరలు పెంచిర్రు, బట్టల ధరలు పెంచిర్రు, బంగారం ధర పెంచిర్రు, బస్సుల ధరలు పెంచిర్రు. మరి అన్ని ధరలు పెంచిర్రు గతంలో. అదే విధంగా తినే తిండి వస్తువులు కూడా రొట్టె మీద పన్ను, పెన్సిల్ మీద పన్ను, పాల ప్యాకెట్ మీద పన్ను, అన్నిటి మీద పన్నులేసి గుంజుతా ఉన్నారు. కానీ ఇవాళ పేదోళ్ల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కరోనా వస్తే ఇట్లా చదువుకున్న పిల్లలందరూ కూడా హైదరాబాద్ ఉన్న కూడా ఇట్లాంటి ఊళ్ళకి వచ్చి ఏం పని పోయారు? 100 రోజుల పనికే పోయారు. వాళ్ళు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ గారు. 20 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఒక్క ఇల్లు కూడా రాలే ఊళ్ళల్లో. గప్పుడిచ్చినే ఇందిరమ్మ ఇల్లు, గప్పుడు తవ్వినే చెరువులు, గప్పుడిచ్చినే రోడ్లు, గప్పుడిచ్చినే బడి, గప్పుడిచ్చినే గుడి. లాస్ట్ కు ఏమనంటే గుడి మసీద్ అంటారు. మన హిందువులకు ఏరు, ముస్లిం వేరు అంటారు. సరే, ఎవరి మొత్తం వాళ్ళది. మరి హిందువులకు ఏమన్నా ఉచితంగా బంగారం ఇచ్చిర్రా? ఉచితంగా అగరబత్తి ఇచ్చిండా? కనీసం గుడెన్న కట్టించిండా మీ ఊళ్ళల్లో? ఇక్కడ నుంచి అందరి దగ్గర నుంచి వసూలు చేసుకుపోయి అయోధ్యలో కట్టుకున్నాడు. మరి ఇక్కడ రాముడికి భద్రాచలం రాముడికి ఒక 20 కోట్లు 10 కోట్లన్నా కేటాయించిరా? మరి మన ఊళ్ళన్నా కేటాయించిరా? దయచేసి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ ఆనాడు ఉన్నప్పుడు సోనియమ్మ 500లకు సిలిండర్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం 500కి ఇస్తుంది. ఎవరికన్నా మీ డబ్బులు అకౌంట్ లో పడకుంటే ఇక్కడ మన లీడర్లు ఉన్నారు,
ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. మీ 500 మీకు మళ్ళా వాపస్ వస్తాయి. ఫ్రీగా 10 లక్షల వరకు కూడా లోను. మహిళా గ్రూపులలో ఉండి ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ అయి వాళ్ళకు కూడా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్. అదే విధంగా మహిళలు కుట్టు మిషన్లు ఉండి కుట్టగలిగితే యూనిఫామ్ స్కూళ్లలో బట్టలని కూడా మీకే ఇవ్వడం. మీరు ఏదైనా షాప్ పెట్టుకుంటే మరి లోన్ ఇచ్చి వడ్డీ లేకుండా మరి మీరు తయారు చేసే వస్తువులను కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని పోయేటట్టుగా మీకు డబ్బులు వచ్చేటట్టు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ వస్తుంటే సోలార్ కనపడ్డది, అలాంటివి కూడా మహిళా గ్రూపులకే ఇస్తున్నాం. మొన్ననే బడిలో అమ్మ బడి స్కీములు కూడా బడి రిపేర్లు గాని ఏదైనా పనులు గాని మహిళా సంఘాలను మహిళలను ముందు తీసుకురావాలని ఆలోచిస్తా ఉంది. కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా ఒక మహిళ నిలబడ్డది, ఒక అవకాశం ఇవ్వండి, చేయి గుర్తు కోటేయండి. 5 ఏళ్లు మన ప్రభుత్వం ఉంటది. ఇక్కడ ఇన్ఛార్జ్ గా మన శ్రీహరన్ ఉంటాడు, మరి జడ్పీటీసీ గారు ఉంటారు, మేమందరం ఉంటాము. తప్పకుండా మీ కూలి డబ్బులు కూడా 400 పెరుగుతాయి. 400 దీన్ని తీసేద్దామని మోడీ గారు 100 రోజుల పనిని 42 రోజులకు చేసిండు. ఇప్పుడు 42 రోజులు కాదు, మనం వస్తున్నాం. అక్కడ ఖచ్చితంగా 100 రోజులు చేస్తాం. చైన్లలో కూడా చేయిస్తాం, రైతుల చైన్లలో కూడా చేసి రైతులకు ఫోన్ చేస్తాం. రుణమాఫీ కూడా వాస్తవానికి 29,000 కోట్లు ఇప్పుడు అప్పు వడ్డీ కట్టినాం. లేకుంటే రుణమాఫీ కూడా అయ్యేది. ఆనాడు కూడా కాంగ్రెస్ చేసింది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరు రుణములు. ఇప్పుడు కూడా ఒకటే రోజు ఎట్టే టైంలో మరి 15వ తారీఖు లోపు, ఆగస్టు 15 లోపు రుణాలు కూడా మాఫీ అవుతాయి. మీ 2,500 కూడా మహిళలకు అకౌంట్ లో పడుతుంది. పెంచిన పింఛన్ కూడా వస్తుంది. కొత్త పింఛన్లకు కూడా మన దరఖాస్తులు తీసుకున్నాం. ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి వేరే పనులు అయితలేవు. ఈ 15-20 రోజులలో ఈ కోడ్ అయిపోతుంది. మీరు ఇచ్చిన దరఖాస్తులలో పింఛన్లు, ఇండ్లు, రేషన్ కార్డులు, మరి ఇంకేమేమి ఉన్నాయో అందరికి ఒక 5-6 గ్యారంటీ కార్డులు కూడా పెట్టినాం కాబట్టి అవన్నీ కూడా వర్తిస్తాయి. తల్లులారా మర్చిపోకుండా ఒక్క అవకాశం